దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. యెహోవా ఈరే మినిస్ట్రీస్ తరపున మా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాము. జీవాధిపతి యేసు అనుదిన వాగ్దానాల సందేశాన్ని వీక్షిస్తున్న దేవుని బిడలైన మీ అందరికీ మరొకసారి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. దయచేసి YEM యూట్యూబ్ ఛానళ్లను మీరు ప్రతి ఉదయము ఈ 5 నిమిషాలు 6 నిమిషాలు వచ్చే సందేశాన్ని విని దైవాశీర్వాదాలు పొందాలని కోరుకుంటూ మారు మనసు బాప్తీసము రక్షణ అనుభవం కలిగి సంఘ సభ్యులుగా చేర్చబడి నిత్యరాజ్యాన్ని సంపాదించుకోవాలనేదే మా ఆశ. అందుకొరకై మేము ఎంతో వ్యయ ప్రయాసాలతో మరి ఎంతో ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా మరి ఎంతో ఖర్చు పెట్టి ఈ యొక్క అనుదిన వాగ్దానాల కార్యక్రమమును మేము మీకు ప్రచారం చేస్తున్నాం. ఇది మీ బంధువులకు మీ స్నేహితులకు మీకు తెలిసిన వారందరికీ ఈ ఛానల్ను పరిచయం చేయండి. అంతేకాదు మరి సబ్స్క్రైబ్ చేసుకొని మరి దేవుని వాక్యాన్ని అనుదినం మీరు విని దేవుని మేలులు పొందాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. జీవాధిపతి యేసే అనుదిన వాగ్దానాల సందేశాన్ని వీక్షిస్తున్న దేవుని బిడలైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు. అందరూ బాగున్నారండి? సంతోషంగా ఉన్నారా? మంచిది. దేవునికి స్తోత్రం. ఈరోజు కూడా మనము మారు మనసు అనే అంశం మీద మరొక వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి లూకా సువార్త 5వ అధ్యాయము, లూకా సువార్త 5వ అధ్యాయము 32వ వాక్యాన్ని చదువుకుందాం. మారు మనసు పొందుటకే నేను పాపులను పిలవవచ్చి తిని గాని నీతిమంతులను పిలవరాలేదని వారితో చెప్పెను. యేసు ప్రభు శిష్యులు యేసు ప్రభు ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, రోగులు అనేక మంది వచ్చారు. యేసు ప్రభు దగ్గర అద్భుతాలు స్వస్థతలు పొందుతూ ఉన్నారు. ఆ సమయంలో సుంకరులను పాపులను వీరందరూ కూడా అక్కడే ఉన్నారు. యేసు ప్రభువు సుంకరులతో పాపులతో తాగి తిరుగుతున్నారు ఏందని అక్కడ కొందరు పరిచయులు ఆయన గురించి సనుగుతూ ఉన్నప్పుడు యేసు ప్రభు ఈ మాట చెప్పాడు. ఏమని చెప్తున్నాడంటే, నేను మారు మనసు పొందుటకు పాపులను పిలవవచ్చి తిని. చూసారా నా ప్రియ దేవుని బిడ్డలారా? పాపములో ఉన్న వారిని పిలుస్తున్నాడు. నీతిమంతుల కోసం కాదు ప్రభు వచ్చింది, పరిశుద్ధుల కోసం కాదు ప్రభు వచ్చింది. నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నీతిమంతుడు లేని ఈ లోకములో మరి యేసు ప్రభు నీతిమంతుడికి లోకానికి వచ్చి ఆయన ఏ పాపము ఎరగని వాడుగా పరిశుద్ధుడిగా ఆయన ఈ లోకంలో జీవించాడు. అంతేకాదు సవాలు విసిరాడు సమాజానికి, నాలో పాపమున్నదని మీలో ఎవరైనా రుజువుపరచగలరా అని ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ మాట తెలియపరిచాడు. నిజమేనండి, అలాంటి సవాల్తో కూడిన మాట ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే చెప్పగలిగాడు. పాపం ఉందని నిజమే. ఈ రోజుకి కూడా కామ క్రోధ మద మత్సరములు లేనివాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి ఆయన ఈ లోకంలోకి వచ్చి ఎవరిని పిలుస్తున్నాడు? నేను పరిశుద్ధుణ్ణి, రండి పరిశుద్ధుల నా దగ్గరికి. నేను నీతిమంతుణ్ణి, రండి నీతిమంతుల నా దగ్గరికి. ఇక పాపులు నాకు అవసరం లేదంటలా. ఇక్కడ ఎవరిని పిలుస్తున్నాడంటే, పాపములోను పాప శాప బ్రతుకులో బ్రతుకుతున్న మానవాళ్ళని పిలవవచ్చాడు ప్రభు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ రోజున నా ప్రియ దేవుని బిడ్డలారా, మరి నీవింకా ఎంతగా లోకమనే ఈ లోక పాపములో బ్రతుకుతూ మునుగుతూ తేలుతూ ఉన్నావా? అయితే ఈరోజు ఈ వాక్యాన్ని కాస్త ఆలోచించే, ఈ వాక్యాన్ని కాస్త అర్థం చేసుకో. మరి ఆ యొక్క పాపులను పిలవటానికి వచ్చానన్నాడు కదా. మనం ఏ పాపం చేసామో మనకు తెలుసుగా, మనం ఏ ద్రోషం చేసామో మనకు తెలుసుగా, మనం ఏ అవివేకంలో నడుచుకుంటున్నామో అది మనకు అర్థమవుతుందిగా. అందుకనే ప్రభువా నా యొక్క ఈ పాపములో నుండి నన్ను విడిపించు, నన్ను ఈ పాపములో నుండి రక్షించు అని ఆయన దగ్గరకు నువ్వు రాగలిగితే ఆయన నిన్ను క్షమించటానికి సమర్థుడు. ఎంతటి ఘోర పాపినైనా క్షమించగలిగిన దేవుడండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అవునండి, ఆయన ఎంతటి ఘోర పాపినైనా క్షమిస్తాడండి. పాపాత్మురాలైన స్త్రీ రాళ్లతో కొట్టబడుతూ ఆమె వస్తుంటే ప్రభు దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత
అక్కడ అందరూ అడుగుతుంటే, ప్రభువా ఏమో పాపం చేసింది, మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా రాళ్లతో కొట్టి చంపమన్నారు, అందుకని మేము ఈ బిడ్డని రాళ్లతో కొట్టి చంపుతున్నామని చెప్తే యేసుప్రభు అక్కడ ఏం తీర్పిచ్చాడో తెలుసా? మీలో పాపము లేనివాడు మొదట రాయమని అలా వంగి ఆ నేల మీద రాస్తున్నారు. చిన్నల మొదలుకొని పెద్దల వరకు ఆ రాళ్ళు అక్కడ విడిచి వెళ్ళిపోయారు. పాపాత్మురాలని స్త్రీ ఒక్కతే అక్కడ ఉంటే అమ్మా అని పిలిచాడు. అదండి మన ప్రభువైన పిలుపు. కనుక పిలిచి ఆమెని క్షమించి ఇంక నువ్వు ఎన్నడూ పాపం చేయవద్దని ఆమెని దేవుడు మార్చాడండి. ఈ రోజున మనము కూడా మరి మారు మనస్సు పొందాలంటే నువ్వెంతటి ఘోర పాపివైనా ప్రభు దగ్గరకు వస్తే ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఈరోజు నువ్వు వస్తే నువ్వు క్షమించబడతావు, రక్షించబడతావు. మారు మనసు కలిగి ప్రభు సాక్షిగా బ్రతకాలని ప్రభు పేరిట నేను కోరుకుంటూ ఈ నా మాటలను ముగిస్తున్నాను. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్.